జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఇక్కడ తులారాశి వారికి మళ్ళీ చెప్తున్నాను, ఏమండి తులారాశి వాళ్ళు అదృష్టవంతులు కాదేమో, ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలేమో, ఇలాంటి క్వశ్చన్స్ అంతా నాకు అడుగుతున్నారు. ఎవరండి చెప్పారు మీకు? ఈ 12 రాశుల్లోనూ ఏ గ్రహాలకి ఎవరి మీద పార్షియాలిటీ ఉండదండి. అందరినీ అన్ని రకాలుగా చూస్తారు. ఏ సమయంలో ఏ దీంట్లో చేయాలో ఆ సమయంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఉదయం ఉంటున్నాం, నిద్రలేస్తాం, ఛాయ్ తాగుతాం, టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, రాత్రి డిన్నర్ చేస్తాం, పడుకుంటాం. ఇవన్నీ ఎవరైనా మనకు నేర్పించారా? ఇవన్నీ దినచర్య ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇలాగే చర్యలు మారుతూ వస్తుంటారు. కానీ ఒక గ్రహం మీద ప్రేమ ఎక్కువ, ఒక గ్రహం మీద తక్కువ అనేది ఆ అపోహ పోకండి. తులారాశికి ఆ అపోహ ఎక్కువ ఉంది. నాకు ఈ మధ్య కాల్స్ అవే ఎక్కువ వస్తున్నాయి. వేరే వీడియోస్ చూసి డౌట్తో అడుగుతున్నారు. మీరు ఇన్ని చూడడం వల్లే మీ యొక్క మైండ్ అంతా కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. 29వ తారీఖు వరకు శుక్రుడు వృషభ రాశిలో ప్రవేశించడం. రాహు ఈ నెల మొత్తం 5వ ఇంట్లో ఉంటాడు. పంచమంలో రాహు, షష్టమంలో శని, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో రవి బుధుడు, భాగ్యంలో గురుడు, దశమంలో కుజుడు, భాగ్యంలో కేతు. గోచార గ్రహస్థితులన్నింటిని బట్టి కాస్త మిశ్రమం కూడా చెప్పచ్చు ఈ నెల. ఇతరుల విషయంలో పట్టించుకోకండి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది, బాగా నిలదొక్కుంటారు. అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆకస్మిక ధనలాభాలు అవకాశం ఉన్నాయి. ప్రముఖులతో పరిచయం పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు అనుకూలిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం పొందుతారు. ఉద్యోగంలో ఆదరణ, ప్రోత్సాహం పెరుగుతుంది. కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వారికి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగం వారికి కూడా అవకాశాలు. రుణాలు చూసి చేయండి. మాస ద్వితీయంలో జాగ్రత్త. అప్పులు తీసుకోవడం కానీ, మాట ఇవ్వడం కానీ, కోర్టు కేసులు కానీ 3వ వారంలో కాస్త జాగ్రత్త. బెట్టింగ్స్, ఇల్లీగల్ పనులు, పరస్త్రీ వ్యామోహం, పరపురుష వ్యామోహం, ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్త పడాల్సినటువంటి చింత. అధికారులతో బాధ్యతలుగా నిర్వర్తించేటప్పుడు ఉద్యోగంలో ఇది వచ్చి మాస ద్వితీయంలో ఉన్నటువంటిది. ఉద్యోగంలో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారంలో పురోగతి చెందుతారు. క్రయ విక్రయాలన్నీ వ్యాపారస్తులకి మిశ్రమం అని చెప్పచ్చు. ఒక్కొక్కసారి అమ్మకాలు ఆకస్మికంగా వచ్చేస్తుంది. పార్ట్నర్షిప్ ఉంది చూసారా, వాళ్ళకి కూడా మంచిది అని కూడా చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య మిశ్రమంగా ఉంది. కాస్త కూర్చొని మాట్లాడుకుని ఇది చేసుకోండి. నిరుద్యోగులకి 1 నెల వెయిట్ చేయండి, మంచి ఆఫర్స్ వస్తున్నాయి. పోటీ పరీక్షలు రాసేవాళ్ళు బాగా చదవాలి, శ్రద్ధ పెట్టి చదవాలి. విదేశాల్లో ఉద్యోగంలో ఉన్నవాళ్ళు లేదా చదువుకొని ఉద్యోగం చేసే వాళ్ళకి గెట్ రెడీ. అతి త్వరలో మీకు మంచి శుభవార్త వింటారు. మాస ద్వితీయంలో చిన్న ఇబ్బందులు, మీపై దూషణ చేసే అవకాశాలు ఉంటాయి. పర్మిషన్స్ లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. విలువైన వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. శత్రువులు కొంచెం యాక్టివేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అధిక ప్రయాణాలు చేయకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. బంధుమిత్రులతో మాట పట్టింపు జాగ్రత్త. మీతోనే ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని గుర్తించి తులారాశి మిత్రులారా వాళ్ళని అవాయిడ్ చేయండి. ఆరోగ్యపరంగా ఒత్తిడి వస్తుంది. నాడీ సంబంధించి, కిడ్నీకి సంబంధించి, కడుపుకి సంబంధించి చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం, జాగ్రత్త. షేర్ మార్కెట్ కూడా మిశ్రమమే. వ్యవసాయదారులకి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా మిశ్రమమే. మీడియా రంగం వారికి, స్పోర్ట్స్ రంగం వారికి కాస్త బాగుందని చెప్పచ్చు. వివాహం కాని వారికి శుభ సమయం అని చెప్పచ్చు. అదృష్టం కలిగించే రోజులు ఈ నెల 2, 5, 8, 12. అదృష్ట సంఖ్యలు 1 మరియు 3. చంద్రాష్టమం 22/6/2025 11 గంటల 3 నిమిషాల నుండి మొదలు పెడితే 24వ తారీఖున 11 గంటల 48 నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. సంకష్టహర చతుర్థి రోజు గణపతికి గరికతో పూజ చేయండి. దుర్గా సప్తశతి పారాయణం చేయండి. మీ ఇంటి ఇలవేల్పు అయినటువంటి స్వామివారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంపన్నంగా, విజయంగా ఉండండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే,
తృతీయంలో రాహువు, పంచమంలో శని, చతుర్థంలో రాహువు, గోచార ప్రకారంగా షష్టమంలో శుక్రుడు, సప్తమంలో రవి బుధులు, అష్టమంలో గురువు, భాగ్యస్థానంలో కుజుడు, దశమంలో కేతు ఉన్నారు. దేవగురు బృహస్పతి అష్టమంలో ఉన్నందున ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అన్నారు, కానీ టైం బాగాలేదని ఎవరు చెప్పలేదు. మళ్ళీ దీన్ని వేరే రకంగా మీరు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు. అద్భుతమైనటువంటి జరుగుతున్నాయి. ఈ మాసంలో ప్రారంభం 3 వారాలు గత మాసంలో కంటే ఎక్కువ ఫలితాలు పొందుతారు. కోర్టు వివాదాలు తగవులు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. నూతన బాధ్యతలు తీసుకుంటారు. నిరుద్యోగులకి సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశాలున్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆశించిన ధనాదాయం చేతికి వచ్చి గతంలో పెట్టిన పెట్టుబడులు లాభంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆర్థిక లక్ష్యాలు చివరి నిమిషంలో పూర్తి చేసుకొని ఏమైనా లోన్స్ రావాలనుకున్నా, లేదా చిట్ ఫండ్స్లో రావాలనుకున్నా, లేదా ఆస్తిపాస్తుల మీద డబ్బులు రావాలన్నా అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఈ నెల చాలా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా చాలా లాభాలు కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయాల్లో ఉండేవారికి మంచి సమయం, అద్భుతమైనటువంటి జాక్పాట్ సమయం చెప్పచ్చు. మాసాంతరంలో పెద్దలతో వాగ్వివాదాలు అయ్యే అవకాశం ఉన్నాయి. మాసం ద్వితీయంలో 3వ వారంలో జాగ్రత్త. ప్రైవేటు ఉద్యోగులకి పనులు కాస్త మందకొడిగా ఉంటుంది. 23వ తారీఖు తదుపరి వేడుకలు విందు వినోదాలకి దూరంగా ఉండడం మంచిది. ఖర్చులు విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. చేతిలో కాస్త నిలువు కొంచెం తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన కాస్త వ్యయం అధికంగా ఉంటుంది. విద్యార్థులకి మంచి సమయం. కోరుకున్న ఇన్స్టిట్యూషన్లో ప్రవేశం పొందుతారు. పోటీ పరీక్షలు రాసే వారికి ఆశించే ఫలితపడతారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు చాలా బాగా ఉంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. తీర్థయాత్రలు అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కాస్త కడుపుకి హృదయానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త పడాలని చెప్తున్నారు. రాజకీయంగా మళ్ళీ చెప్తున్నాను, యోగం రెండోసారి చెప్తున్నాను రాజకీయాలకి. తర్వాత షేర్ మార్కెట్స్ కూడా బాగుందని చెప్పాను. మీడియా రంగం వారికి అయితే ఇది అద్భుతమైనటువంటి సమయం. స్పోర్ట్స్ వారికి, డాక్టర్స్, అడ్వకేట్స్, ఈ యొక్క సర్వీస్ సెక్టార్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను చాలా అద్భుతం అని చెప్పచ్చు. అదృష్టమైనటువంటి రోజులు ఈ నెల 2, 5, 7, 10, 13. అదృష్ట సంఖ్యలు 2, 6. చంద్రాష్టమం జూన్ 24వ తారీఖున 11:45 రాత్రి నుండి 27వ తారీఖున 1:40 మిడ్నైట్ ఆ సమయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. దీనికి ఏమైనా పరిహారం ఉందా అనుకుంటే కాలభైరవాష్టకం చేయండి. కాలభైరవ క్షేత్రానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణం చేయండి. మీ ఇంటి ఇలవేలుపుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకను 48 రోజులు పూజ చేసినటువంటి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మూలా ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఇక్కడ మీకు కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్. అర్ధాష్టమ శని వచ్చింది, మాకేమో అయిపోతుందని కొన్ని వీడియోస్ చూసి నాకు మెసేజ్ ఇస్తున్నారు. మిగతా రాశులన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ధనుసు రాశి వారికి మంచి ఫలితాలు వస్తాయి. తృతీయంలో రాహువు, పంచమంలో శుక్రుడు, చతుర్థంలో శని, షష్టమంలో రవి బుధులు, సప్తమంలో గురువు, అష్టమంలో కుజుడు, భాగ్యస్థానంలో కేతువు. అర్ధాష్టమ శని యొక్క దుష్ప్రభావాలను బృహస్పతి మరియు రాహు సహాయముతో, శనిగ్రహానికి బృహస్పతి యొక్క చతుర్దశ కోణం, బంధువర్గ సహకారంతో చక్కటి వివాహ సంబంధాలు లభిస్తుంది. వ్యక్తిగత వైవాహిక జీవనంలో కూడా అపార్థాలు తొలగి విందు వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు లభిస్తాయి. నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగుల్లో సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మెరుగైన మద్దతు, తక్కువ పనిభారం ఉంటుంది. ఆశించిన ఫలితాలను పొందుతారు. నూతన కాంట్రాక్టులు, విదేశీయ జీవనం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి అవకాశం ఉంటుందని చెప్పచ్చు. నూతన పరిచయాలు, సమాజంలో గొప్ప వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా బయటపడతాయి. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇండస్ట్రియల్ టూర్ కానీ వ్యాపార టూర్ కానీ చేస్తారు. సంతకాలు ఏదైనా పెట్టేటప్పుడు జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. ఆర్థిక లావాదేవీల విషయంలో తొందరపడి పెట్టుబడి పెట్టేటప్పుడు ఒకసారికి 4 సారి ఆలోచించి పెట్టుబడి పెట్టండి.
స్పెక్యులేషన్ ద్వారా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. లోన్ పర్మిషన్స్ అవన్నీ వస్తాయి. ఈ నెలలో ఇల్లు లేదా వాహనం లేదా కొనుగోలు చేసే అవకాశాలు, వివిధ రకాలైనటువంటి ఆస్తిపాస్తులు కొనే అవకాశాలు ఉన్నాయి. ప్రథమార్థంలో వాహనాలు మరమ్మత్తు, ఇంటి మరమ్మతులు, వాస్తుపరంగా చక్కదిద్దుకోవడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆస్తులకు సంబంధించిన పత్రాల విషయంలో అత్యంత గోప్యంగా ఉంచండి. మొహమాటం వల్ల నష్టపోతారు. అనవసరపు చర్చలు, వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. ఈ మాసాల్లో ప్రయాణాలు లాస్ట్ వీక్ ఆఫ్ జూన్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. రక్తము, ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విజయవంతమైనటువంటి పరీక్షలు, ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఉపాధ్యాయుల నుండి మంచి లబ్ధి పొందుతారు. మీరు అందించినటువంటి థీసిస్ ద్వారా, మంచి పిహెచ్డి ద్వారా చేసిన వాళ్ళకి మంచిగా ఉంటుంది. వేరే నగరాల్లో, వేరే దేశాల్లో స్థిర నివాసం ఉండే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. H1B కానీ, గ్రీన్ కార్డు కానీ, పర్మనెంట్ వీసా కానీ, సిటిజన్షిప్ కానీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకి ఇది మిశ్రమ కాలంగా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం. మీడియా రంగం వారికి బాగుంటుంది. ఐటీ రంగం వారికి కూడా చాలా బాగుంది. వివాహం కాని వారికి వివాహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదృష్టం రోజులు 5, 7, 10, 13. అదృష్ట సంఖ్యలు 5, 6. చంద్రాష్టమం 27వ తారీఖున 1:40 ఉదయం నుండి 29, 6:30 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయవలసినటువంటి పరిహారం సుదర్శన మహామంత్రాన్ని పారాయణం చేయండి. ఆర్థిక సంబంధ ఇబ్బంది పొందడానికి తిరుపతికి వెంకటేశ్వర స్వామి వారికో లేదా మహావిష్ణు క్షేత్రానికో లేదా సత్యనారాయణ చేయండి. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం పారాయణం చేస్తూ ఉండండి. చక్కటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాలను ధరించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, విజయంగా ఉండండి. అన్ని దోషాలు తొలగండి. మీ యొక్క కులదైవం దగ్గర మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.